రైట్ ఇక ప్రైమ్ వెదర్ విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చాలా చల్లగా మారిపోయింది. అల్పపీడన ప్రభావంతో ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 2 రోజుల పాటు ఇలానే వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ తెలియజేసింది. నేడు రేపు ఉత్తరాంధ్రలో మోస్తారు వర్షాలు, పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలియజేసింది. ఇక హైదరాబాద్తో సహా 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. ఇప్పుడు డీటెయిల్స్ లోకి వెళ్దాం. తిరుపతి గరిష్టం 34 డిగ్రీల సెల్సియస్, కనిష్టం 24 డిగ్రీల సెల్సియస్. కర్నూలులో గరిష్టం 32గా ఉంది, కనిష్టం 24 డిగ్రీల సెల్సియస్. నెల్లూరు గరిష్టం 32 డిగ్రీల సెల్సియస్, కనిష్టం 25 డిగ్రీల సెల్సియస్. ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్ విషయానికి వస్తే గరిష్టం 27 డిగ్రీల సెల్సియస్, కనిష్టం 23 డిగ్రీల సెల్సియస్. వరంగల్ జిల్లాకు విషయానికి వస్తే గరిష్టం 27 డిగ్రీల సెల్సియస్ ఉండగా కనిష్టం 23 డిగ్రీల సెల్సియస్ గా కనిపిస్తోంది. విజయవాడ గరిష్టం 30 కాగా కనిష్టం 26 డిగ్రీల సెల్సియస్. విశాఖపట్నం గరిష్టం 31 డిగ్రీల సెల్సియస్, కనిష్టం 28 డిగ్రీల సెల్సియస్. రైట్, ఇక చూసారు కదా, ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 నిజం ఇదే మా ఇష్టం.